నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తనూజ ఆవిడ సీరియల్స్లో ఎంత ఫేమ్ తెచ్చుకున్నారో, బిగ్ బాస్ నుండి కూడా అంతే ఫేమ్ తెచ్చుకున్నారు. అప్పుడు ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోయారో ఇప్పుడు కూడా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయారు. తనూజని ఎవరైనా హేట్ చేసినా, ఒక మాట అన్నా వారిని ప్రజలు కూడా హేట్ చేసేంత స్థాయికి ఆవిడ ఎదిగిపోయారు. మరి ఈ నేపథ్యంలో తనూజ గురించి ఒక టాక్ బయటకు వచ్చింది. తనూజ హగ్ వాల్యూ 20 లక్షలు. తనూజ బిగ్ బాస్ కెరీర్నే మార్చేసింది అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఏంటి ఈ 20 లక్షలు ఏంటి, ఆ హగ్ మేటర్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మార్నింగ్ నుండి ఒకటి వింటున్నాను, తనూజ హగ్ వాల్యూ 20 లక్షలు, ఒక హగ్ బిగ్ బాస్ తనూజ చరిత్రనే మార్చేసింది అని చెప్పేసి. ఏంటి అసలు 20 లక్షలు ఏంటి, హగ్ ఏంటి? నిజంగానే ఒక హగ్ 20 లక్షలు కోల్పోయేలా చేసింది తనుజకి. కోల్పోయేలా చేసింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు. ఒక హింట్, ఆ హింట్ని కనుక తనుజ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే 20 lakhs తనకు వచ్చాయి. కానీ ఆ హింట్ని పట్టించుకోవాలి. ఆ హింట్ ఇవ్వడానికి లోపలికి బిగ్ బాస్ హౌస్కి వచ్చినటువంటి శ్రీముఖి లోపలికి వచ్చింది. ప్రతిభ కూడా వస్తాడు. ప్రతిభ శ్రీనిధి ఇద్దరు వచ్చి అక్కడ హౌస్లో గేమ్స్ పెడతారు. అవి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతూ తనుజాన్ని పిలిచి హగ్ చేసుకుంటుంది. హగ్ చేస్తున్నప్పుడు చెవులో చెప్తుంటుంది. మీరు కావాలంటే మళ్ళీ దాన్ని మీకు హాట్స్టార్లో ఉంటాయి ఆ విజువల్స్, ఆ వీడియో, దాన్ని రివ్యూ చేసుకొని హగ్ చేసుకొని చెవులో చెప్తుంటుంది. చెవులో ఏం చెప్పుంటుంది అనేది చాలా చర్చ జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, వాళ్ళు లీక్ చేసిన అఫీషియల్గా కాదు, ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే, తనుజ రన్నరు అనేది, నువ్వు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ విన్నర్ కావట్లేదు, నువ్వు రన్నర్వి కాబట్టి నువ్వు సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పిందట. కానీ తనుజ ఏం చేసింది? తనుజ ఆ విషయం తెలిసి కూడా, అంటే హింట్ ఇచ్చింది కదా, శ్రీముఖి హింట్ ఇచ్చింది కదా, శ్రీముఖి హింట్ ఇచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు పోతున్నాయి అని చెప్పి తెలిసి కూడా తను సూట్ కేసుని రిజెక్ట్ చేసింది. యాక్చువల్గా అతనికి ఇచ్చింది 15 లక్షలే. ఎవరికి? డిమాన్ పవన్కి. తనుజకి అయితే 20 లక్షలు సూట్ కేసులు ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ నిర్ణయించుకున్నారట. కానీ తనుజ స్టిక్ ఆన్ అయింది. నేను విన్నర్ అయినా కాకపోయినా, విన్నర్ కాము అని చెప్పి కాను, విన్నర్ని కాదు నేను అని తెలిసి కూడా ఆమె అలానే నిలబడింది. ఏది? ఆమె ఏమంది? నేను ప్రేక్షకుల కోసం, నాకున్న అభిమానుల కోసం నాకు 20 లక్షలు అనేది పెద్ద అమౌంట్ కాదు. సో నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. వాళ్ళ అభిమానాన్ని నేను డబ్బులతోటి మెజర్ చేయలేను. కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళ అభిమానం కోసమైనా నేను ఉంటాను, నాకు 20 లక్షలు అవసరం లేదని చెప్పి స్టిక్ అనే ఉంది. కానీ ఆ తనుజకు ముందు రోజే తెలుసు విన్నర్ కాదని. ఎందుకంటే షూటింగ్ ముందు రోజు జరిగింది. ముందు రోజు జరిగినప్పుడు ప్రదీప్ యాంకరు, శ్రీముఖి యాంకర్ ఇద్దరు వచ్చారు. అప్పుడే తెలుసు. అప్పుడు తెలిసినప్పుడు నీకు టాప్ 3లో ఎవరుంటారనేది కూడా తెలుసు. అది తెలిసినప్పుడు జనరల్గా ఎవరైనా 20 లక్షలు వదులుకుంటారా? వదులుకోరు. కానీ తనుజ వదులుకుంది అభిమానుల కోసం, తన అభిమానుల కోసం. ముద్దమందారం దగ్గర నుంచి ఫాలో అవుతున్న అభిమానులు అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆవిడ కన్నడ నటి అయినప్పటికీ కూడా తెలుగు అభిమానులు చాలామంది ఉన్నారు. తెలుగులో ఆవిడ ఫస్ట్ ఆరాధించారు. బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ కాగానే తనుజాదే విన్నింగ్, తనుజానే బిగ్ బాస్ విన్నరు. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్లో మహిళలకి కప్పు రాలేదు, బిగ్ బాస్ విన్నింగ్ రాలేదు, ఈసారి ఖచ్చితంగా వస్తుంది, తనుజానే విన్నరు అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వారంలో కూడా మీకు నామినేషన్లో వచ్చినటువంటి వాళ్ళు, ఈ నామినేషన్లో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ఎవరెవరు వెళ్ళిపోయారు మీరు అబ్జర్వ్ చేస్తే తనుజాని వ్యతిరేకించే వాళ్ళే వెళ్ళిపోయారు. మీరు అబ్జర్వ్ చేస్తే
రమ్య తనుజని వ్యతిరేకించింది, రెండో వారం వెళ్ళిపోయింది. తనుజని వ్యతిరేకించింది ఎవరు, అమ్మాయి దివ్య వెళ్ళిపోయింది. తనుజని ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళకి అసలు పవన్ కూడా ఫస్ట్లో తనుజని వ్యతిరేకించాడు. తనుజకి పవన్కి కూడా మధ్యలో ఏదో బాడీ టచ్ అని చెప్పేసి ఒక గొడవ వచ్చింది. ఆ వీక్లో అసలు పవన్ వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అనుకున్నారు. అంటే తనుజతోటి ఎవరైతే యాంటీగా ఉన్నారో, తనుజని ఎవరైతే టార్గెట్ చేశారో, లేదంటే తనకి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆడియన్స్ ఎలిమినేట్ చేసేలాగా ఓటింగ్ చేశారు, ఎలిమినేట్ అయ్యేలాగా. సో అంటే తనుజ పవర్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో అనేది అర్థమవుతుంది. అయితే అక్కడ ఇంకో మాట కూడా చెప్పింది, బిగ్ బాస్ హౌస్ విన్నర్ అయిపోయిన తర్వాత శివాజీ ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పింది, తనుజ పుట్టుస్వామి ఆ పేరు, పుట్టుస్వామి అనేది తన తండ్రి పేరు అని చెప్పింది. పుట్టుస్వామి అనేది తన తండ్రి పేరు. తన తండ్రి ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన లక్ష్యం తీసుకొని వెళ్తున్నాను నేను. ఈ మొత్తం జర్నీలో ఎక్కడా కూడా ఆయన లక్ష్యాన్ని చేరుకోలేనటువంటి పని ఎక్కడా చేయలేదు నేను. బిగ్ బాస్ షోలో కూడా తనుజ పుట్టుస్వామి అంటే మా తండ్రి యొక్క లక్ష్యాన్ని రీచ్ అయ్యేదానికి నేను పనిచేశాను. సో కుటుంబానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాల్యూస్ నేను ఇస్తాను అని చెప్తూ శివాజీకి చాలా క్లియర్గా చెప్పింది ఇంటర్వ్యూలో. 20 లక్షలు ఎందుకు తీసుకోలేదమ్మా, నువ్వు డెమోకి వెళ్ళిపోయినాయి కదా, నువ్వు 20 లక్షలు తీసుకుంటే నీకు 20 లక్షలు వచ్చిండే కదా అని అంటే, నాకు 20 లక్షలు అవసరం లేదు, 20 లక్షల కంటే కూడా నాకు అభిమానులు నాకు ఇంపార్టెంట్, డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయి అని చెప్పింది. అంటే యాక్చువల్గా కూడా రెమ్యునరేషన్ కూడా తనకి ఎక్కువ. నాకు తెలిసినంత వరకు వారానికి 2.5 లక్షలు ఏముంది తనుజాకి. ఈవెన్ ఆవిడ ఓడిపోయినప్పటికి కూడా 37 లక్షలు 35 లక్షలు వచ్చినాయి రెమ్యునరేషన్. ఏది ఆ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక సెలబ్రిటీగా తనకి ఇచ్చినటువంటి అమౌంట్ అది దాదాపు 35-37 అంటున్నారు. 37 లక్షల దాకా సుమారుగా ఆవిడకి ఇచ్చారు. సో ఇంకా 20 లక్షల సూట్ కేసు తీసుకుంటే ప్రజల అభిమానం అనేది పోతుంది కదా, ప్రజల్లో ఒక విలన్గా మిగిలిపోతుంది. ఎవరు, తనుజ. అంటే డబ్బు కోసం ఆశపడి వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్. డబ్బు కోసం రాలేదు, నేను కప్పు కోసం వచ్చాను, నేను ఓడిపోయినా రన్నర్గా నిలిచినప్పటికీ కూడా తన తండ్రి యొక్క ఆశయం స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి నేను విలువ ఇచ్చానని చెప్పింది తనుజ శివాజీ ఇంటర్వ్యూలో. సో కాబట్టి ఈ మొత్తం చూస్తే కనుక తనుజ ఓడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, తనుజకి బాగా దగ్గరైనట్టు కళ్యాణ్ నటించి తనుజని ఓవర్కమ్ చేశాడు. దాంతోపాటు అతను చాలా ప్లాన్డ్గా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు, పిఆర్ వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాడు. తనుజకి దగ్గర, తనుజ కనుక ఏమాత్రం కళ్యాణ్కి దగ్గర కాకుండా ఉంటే తనుజనే విన్ అయ్యిండేది. సో ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు కానీ ఓకే, గేమ్ ఈజ్ గేమ్ అంటుంది. గేమ్ ఈజ్ గేమ్. నాకు ఆడియన్స్ ఇప్పటికీ సపోర్ట్ ఉన్నారు, తెలుగు ప్రజలు సపోర్ట్ ఉన్నారు. రన్నర్ అయినప్పటికి కూడా నన్ను వాళ్ళు అభిమానిస్తున్నారు. వాళ్ళ అభిమానం ఏదైతే ఉందో వాళ్ళ అభిమానమే నాకు 20 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకోలేదు. నేను వాళ్ళ అభిమానం కోసం తీసుకోలేదు, నాకు 20 లక్షలు ఇంపార్టెంట్ కాదు అని అంటుందంటే, అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం ఆవిడ ఎంత విలువిస్తుందనే దానికి మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఒక హగ్గు 20 లక్షలు కలియదు. ఎందుకు? శ్రీముఖి హగ్ చేసుకుంది, దాదాపు 2 minutes 3 minutes హగ్ చేసుకుని అలానే ఉంది. అంటే చెవులో చెప్తుంది. ఆ హగ్ ఖరీదంతా 20 లక్షలు. ఆ శ్రీముఖి హగ్ చేసుకుంది. ఆ హగ్ సందర్భంగా శ్రీముఖి చెవులో వేసినటువంటి మాటను క్రైటీరియాగా తీసుకుని 20 లక్షలు తీసుకుని 20 లక్షలు వచ్చినాయి తనుజకి. అందుకే తనుజ హగ్ ఖరీదు 20 లక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.